సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే చాలా మందికి సలార్ మూవీ చూసిన తర్వాత చాలా డౌట్స్ అయితే ఉండిపోవడం జరిగింది. కొంతమందికి అయితే స్టోరీ కూడా అర్థం కాలేదనేసి అయితే చెప్పడం జరుగుతుంది. నాకు కూడా మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. బట్ స్టోరీ అనేది అర్థం కాలేదనమాట. మళ్ళీ రెండోసారి చూసిన తర్వాత మూవీ పైన ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. మెయిన్ గా ఈ సలార్ మూవీ ఫస్ట్ పార్ట్ ఏంటంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ అలాగే దాంతో పాటు అసలు ఈ దేనికి సంబంధించిన స్టోరీ ఏంటనేది మనకి ఈ ఫస్ట్ పార్ట్ లో తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట. అసలైంది సెకండ్ పార్ట్ లో ఉంది. ఓకే, ముందుగా స్పాయిలర్ అలర్ట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీలో జరిగే కొద్ది సీన్స్ గురించి అయితే నేను మాట్లాడడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ఒకవేళ ఈ మూవీ కనుక ఇప్పటివరకు మీరు చూడకపోయినట్లయితే చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు వీడియో కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ లో దేవ అండ్ అలాగే వరదరాజ్ మన్నార్ వీళ్ళిద్దరైతే కనబడడం అయితే జరుగుతుంది. వరదరాజ్ మన్నార్ వచ్చేసరికి జగపతి బాబు గారి రెండో భార్య కొడుకు, అంటే స్టెప్ కొడుకు అనేసి అయితే చెప్పుకోవాలి. అలాగే మొదటి భార్య కొడుకు వచ్చేసరికి రుద్ర మన్నార్, అంటే మనకి కేజీఎఫ్ లో గరుడగా మనకి బాగా పరిచయం అయ్యారు కదా, అతనే రుద్ర మన్నార్. వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట, కాకపోతే సొంత బ్రదర్స్ అయితే కాదు. ఇందులో మన్నార్ వంశానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ముక్కుకి ఒక రింగ్ లాంటిది అయితే పెట్టుకుంటారు. బట్ అక్కడ వరదరాజ్ మన్నార్ కి రుద్ర మన్నార్ పెట్టుకోనివ్వడు అనమాట. అది చూసిన హీరో తట్టుకోలేడు అనమాట. ఆ రింగ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి అనేసి రుద్ర మన్నార్ కి అయితే హీరో ఆడడం అయితే జరుగుతుంది. అప్పుడు అక్కడ ఒక కుస్తీ పోటీ అయితే జరుగుతుంది. ఆ కుస్తీ పోటీలో ఉండే వ్యక్తిని పడుగుడు పెట్టాలనేసి అయితే చెప్పడం జరుగుతుంది రుద్ర మన్నార్ దేవాకి. ఆ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు దేవ. అప్పుడు అక్కడ దేవ ఆ కుస్తీ పోటీ అతన్ని కొట్టలేక అక్కడ ఉండే కరెంట్ వైర్ ని అతను టచ్ చేసేటప్పుడు అయితే పట్టుకుంటాడు అనమాట. దాన్ని బట్టి అక్కడ అతన్ని పడుగుడు పెట్టడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. దేవ అక్కడ ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలైనా తెగిస్తాడని. అండ్ అలాగే ఇది అలా పక్కన పెడితే ఒక రోజు దేవ వాళ్ళ అమ్మని చంపడానికి జగపతి బాబు గారు, అంటే అలియాస్ రాజ్ మన్నార్ గారు అయితే పంపించడం అయితే జరుగుతుంది కొందరు వ్యక్తుల్ని. దాన్ని ఆపడానికి వరదరాజ్ మన్నార్ వచ్చి అక్కడ నుండి దేవ వాళ్ళ అమ్మని ఊరు వదిలేసి అయితే వెళ్ళిపోమనేసి అయితే చెప్పడం జరుగుతుంది దేవాకి. ఇక్కడ దాకా మూవీ అనేది బాగానే అర్థమైంది. ఇక్కడ నుంచి చాలా మందికి చాలా డౌట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. మరి ఆ డౌట్స్ ఏంటో మాట్లాడుకున్నట్లయితే మెయిన్ గా వచ్చేసరికి దేవ వాళ్ళ అమ్మని ఎందుకు రాజ్ మన్నార్ ఫ్యామిలీ చంపాలని ట్రై చేస్తున్నారు. అండ్ అలాగే దాంతో పాటు మూవీలో ఒక సీల్ అయితే కనిపిస్తుంది అనమాట. అసలు ఆ సీల్ ని చూసి ఎందుకు అందరూ భయపడుతున్నారు, అసలు ఆ సీల్ వెళ్లకుండే స్టోరీ ఏంటి అనేది మనకి డౌట్ గానే మిగిలిపోయింది. అలాగే దాంతో పాటు హీరోయిన్ వాళ్ళ నాన్నని ఎందుకు చంపాలనుకుంటున్నారు. అండ్ మనకి జగపతి బాబు గారు, అంటే అలియాస్ రాజ్ మన్నార్ గారు 9 days అయితే బయటకి వెళ్ళడం జరుగుతుంది. అసలు ఆ 9 days బయటికి ఎక్కడికి వెళ్ళారు, ఇన్ని గొడవలైనా సరే ఎందుకు రిటర్న్ రాలేదు అనేది మనకి చాలా పెద్ద డౌట్ అనమాట మూవీలో. అండ్ అలాగే దాంతో పాటు ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్టే మనకైతే చూపించలేదు అనమాట. అదేంటంటే మనకి ప్రశాంత్ నీల్ గారు ప్రతి ఒక్క ఈవెంట్ లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎనిమిస్ గా మారితే ఎలా ఉండబోతుంది ఏంటనేది మెయిన్ స్టోరీ అనేసి అయితే చెప్పారు. బట్ మనకి ఈ సలార్ పార్ట్ 1 లో ఇద్దరు ఫ్రెండ్స్ ఎనిమిస్ గా అయితే ఎక్కడా మారలేదనమాట. వాళ్ళిద్దరి మధ్యన చిన్న గొడవ కూడా జరగలేదు. మరి ఇద్దరు ఎనిమిస్ గా ఎలా మారారు ఏంటనేది చాలా మందికి డౌట్ గానే మిగిలిపోయింది. అలాగే దాంతో పాటు ఈ మూవీ మొత్తం మనకి మన్నార్ వంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. అసలైన పార్ట్ మనకి పార్ట్ 2 లో ఉందన్నమాట. అంటే శౌర్యంగ వంశం, మనకి హీరోకి సంబంధించిన వంశం గురించి అయితే మనకి పార్ట్ 2 లో అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ సలార్ పార్ట్ 1 చూసిన తర్వాత ఈ డౌట్స్ అన్ని మిగిలిపోయాయి అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. మరి ఈ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ పార్ట్ 2 తీస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. మరి మీలో ఎంతమంది ఈ సలార్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సలార్ మూవీ పార్ట్ 1 చూసిన తర్వాత చాలా డౌట్స్ అయితే ఉండిపోయాయి అనమాట. మరి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే సలార్ పార్ట్ 2 అయితే రావాల్సి ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.